మీ అందరు కలిసి మాట్లాడుకునేది పనికి మనుషులే కదా, ఆలోచిస్తేనే ఒళ్ళు మండుతుంది. అయినా ఇప్పుడు నీతో మాట్లాడే మూడు లేదు. ఎవరో చాలాసేపు నుంచి బెలుగడుతున్నారు. తలుపు తెరిచే ఉంది, లోపలికి రాని అరుస్తుంటే వినిపించుకోవేంటి? ఏమన్నా ఇంపార్టెంట్ పనిలో ఉన్నావేమో అని అర్థం చేసుకోవచ్చు కదా. నా మొహం చూడడం ఆపేసి అది తీసుకొచ్చి లోపల పెట్టు. నీలాంటి వాడికి డెలివరీ బాయ్ ఉద్యోగించి నా కంపెనీ వాడిని అనాలి. చూడా నీకు అప్పటి నుంచి పెన్ను పెన్ను అని అరుస్తున్నాను. తన కోపమే తనకు శత్రువని ఊరికే అనలేదు కాబోలు. కొన్నిసార్లు మన కోపమే మనకు శాపంగా మారితే మరి కొన్నిసార్లు మన కోపం ఇతరులను కూడా బాధపెడుతుంది. కోపం వచ్చినప్పుడు కొన్ని నిమిషాల పాటు మౌనంగా ఉంటే అదెన్నో అనర్థాలు రూపుదాల్చకుండా అడ్డుకట్ట వేస్తుంది. ఆలోచించండి.